పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరమగల దేవ, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన రాత్రికాల సమయం అంతా ప్రభువా, ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా అలసిపోయిన మా శరీరాలకు దేవాతండి, మా మనసుకు, మా ఆలోచనలకు కావలి ఉండి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యేసయ్యా నీకు మహిమ ప్రభువా, గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు 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 ప్రభువా తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల సమయం అంతటిలో నీ కాపుదలనివ్వండి, నీ భద్రతనివ్వండి ప్రభువా. నీ స్తోత్రములు, గొప్ప దేవాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కనికరం గల దేవాని స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి, ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు వారికి అనుగ్రహించండి. యేసయ్యా నీ స్తోత్రములు స్తోత్రములు. చదువుచున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము, తెలివిని, వివేకం అనుగ్రహించండి ప్రభువా. గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి. మంచి ఆలోచనలు ఇవ్వండి, మంచి తలంపులు ఇవ్వండి ప్రభువా. నీ స్తోత్రములు దేవా. సోషల్ మీడియా నుంచి, సెల్ ఫోన్ నుంచి పిల్లల్ని దూరపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని గృహ నిర్మాణం చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. దేవాతండ్రి, వారి గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను. వారికి కావలసినటువంటి వనరులను మీరు సమకూర్చమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు దేవా. నీకు వందనాలు ప్రభా. పనంతయు దేవాతండ్రి సక్రమంగా జరగటానికి కావలసిన నిధులన్నింటినీ మీరు సమకూర్చండి. నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగాల నిమిత్తం దేవతండ్రి ఇంటర్వ్యూస్కి, టెస్టులు రాయించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. వారికి జ్ఞానమనివ్వండి, తెలివినివ్వండి ప్రభువా. వారిని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. నీ స్తోత్రంలో వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వ్యాపారంలో న్యాయబద్ధంగా ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు. వారి వ్యాపారాలను విస్తరింప చేయమని అడుగుతా ఉన్నాను ప్రభువా. నీ స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము దయచేయండి, స్వస్థతను దయచేయండి. నీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ స్తోత్రంలో ముట్టండి, స్వస్థపరచండి. వారు తీసుకుంటున్న మెడిసిన్స్లో మీరు ఉండండి. నీకు వందనాలు. నీ స్తోత్రంలో ప్రభువా. నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం. ఈ సమయంలో దేవాతని ఆర్థిక సమస్యలు నలిగిపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దేవా, వారికి ఉన్నటువంటి ఆ సమస్యల్లోంచి బయటికి రావడానికి ఒక మంచి ఆలోచన, ఒక మంచి మార్గాన్ని వారికి చూపించమని అడుగుతా ఉన్నాం. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కృపగల దేవా నీ స్తోత్రములు, కనికరం గల దేవా నీ స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చూపించండి, నీ కనికరాన్ని చూపించండి. ప్రతి ఒక్కరికి దేవా తండ్రి ఉదయకాలం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.